ఇవాళ బీజేపీ మేనిఫెస్టో ప్రకటించనుంది. భారత్ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది. ఈసారి 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న బీజేపీ ఇవాళ మేనిఫెస్టో విడుదల చేయనుంది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరిస్తారు. మోడీ గ్యారంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించింది. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా దీన్ని తీర్చిదిద్దారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం బీజేపీ ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యుల కమిటీ ఇప్పటికే 2 కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంది. సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వాటన్నింటినీ పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రం పేరుతో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించింది. కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ, ఎంఎస్పీ చట్టం వంటి హామీలు కురిపించింది.